ఇప్పుడు కసిరెడ్డి అన్న కూడా కసురుకుంటుండేనా ఇది బాగాలేదు వేరేలా చేద్దాం డార్లింగ్ అంటుండే. లేదు లేదు, ఎప్పుడు లేదు. ఏదన్నా ఒక సీన్ చెప్తే వచ్చి దీన్ని ఇట్లా చెప్తే ఎలా ఉంటుంది, ఇట్లా చేస్తే ఎట్లుంటుంది అని ఇంప్రవైజ్ చేసేవాడు. బాగా ఇంప్రవైజ్ చేసి చేసేవాడు. నువ్వు ఎన్నో సినిమాలు చేసినావు కన్నా నీకు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. ఈ సినిమాలో ఎట్లున్నది అనుభవం నీకు? అనుభవం అన్నది కూడా యుఎస్ఏనే. ఎవరు రాజు అన్నది కసిరెడ్డి అన్నది యుఎస్ఏనే. ఊరు శివర హాస్టల్. కాలిపోయి నువ్వు రాయ అక్కడ ఏరుంటుంది కాలిపోయినూరే అన్న. ఆనే ఉంటావా? ఆడనే చాలా ఉంటాయిగా. ఓ మస్తున్నాయినా. దల్లాలా ఇంకోటి ఉంటుంది ఏంటంటే నువ్వు కూడా పోయినావు అన్న. దల్లాలు నేను ఎక్కడ పోలేనే. ఆ రానియనే లేదు. అవునా? నన్ను రానియలే. నేను ఇక పగబట్టి అమెరికా రానియవా అంత అని మొత్తం ఆస్ట్రేలియా ఒకటి పెట్టిన నేను. ఆస్ట్రేలియానా? నేను ఇక్కడనే పోతే ఇక మొత్తం ఆడ నౌకరీ చేసినావా ఏమన్నా? లేదన్న నాకెందో చేసి కిరికిరి చేసిండాడా. అందరూ నాకెందో చేసేవారు, నేను గిరిగిరి చేసేవాడిని. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వేనా ఆడ? లేదన్న డిగ్రీ కంపెనీ పెట్టినావా? కంపెనీ. ఐదు కంపెనీ అయితే కాదన్న, కొంచెం షార్టే. షార్ట్ కంపెనీ. మొత్తం నీ కిందనే పని వాళ్ళు ఉంటుండే మొత్తం అన్నిటిసి పెట్టి మళ్ళీ సినిమాలకి ఎందుకు వచ్చినాయి మరి? ఏదో అలా అయిపోయిందన్న. ఆ కంపెనీ దెబ్బేసింది. మనం ఎవరిని దెబ్బేయాలో అన్నప్పుడు డైరెక్టర్ దొరికాడు. నీకు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇప్పుడు అనిల్ అన్న కూడా నీకు దోస్త అంట కానీ ఎవరు చెప్తున్నారండి ఇవన్నీ? ఇగో నాకు వేరే ఉన్నది కళాష్కర్ ఉంది.